అయ్యా ఎందుకు వచ్చినారే ఎండకి మీరు? నీకు డబ్బులు ఇచ్చినా కదా, ఎండకైనా రావాల్సిందే వానకైనా రావాల్సిందే, అట్లుంటుంది మా పరిస్థితి. ఏం చేద్దాం? అయ్యా ఇంట్లో డబ్బులు తొలలేదయ్యా, నీ డబ్బులు నేను తప్పనిసరిగా ఇస్తానయ్యా. నీకు బుద్ధి ఉందా లేదా? కడుపు కనితున్నావు గడ్డి తింటున్నావా? నీకు డబ్బులు ఇచ్చి ఎన్నో లేదండి, మళ్ళీ ఇంట్లో దొరలేదయ్యా, సరిగ్గా లేదయ్యా, మళ్ళీ ఇచ్చని చెప్తున్నావు. సిగ్గుండి అలా మాట చెప్పు నీకు. లెక్కలు అడగడానికి మా కొంపలాడికి వచ్చేది, మీతో లెక్క రాబట్టుకోవాలంటే మీ కొంపలాడి తిరగాలనా? మళ్ళీ బాధపడుతున్నావు. ఏందానికి బాధపడేది? సిగ్గు లేదా కొంచెం కూడా మళ్ళీ బాధపడికి? అయ్యా నీ బాకీ ఎగరగొట్టాలని కాదు, ఏదో నూగు పంట పెట్టుకునే, పంట రాగానే నీ డబ్బులు నీకు అందజేస్తానయ్యా. సరే, పంట చేతికి వచ్చినా సరే నువ్వు నా డబ్బులు ఇచ్చావని గ్యారెంటీ ఉందా? అయ్యా ఒక మాసానికి ఖచ్చితంగా ఇస్తానయ్యా, నేను నన్ను నమ్మయ్యా. ఇన్ని రోజులు నేను తిరుగుతుండే ఇవ్వలేంది, నువ్వు ఒక మాసానికి ఇచ్చావా? ఒక మాసానికి ఇవ్వకపోతే నా తల తాకట్టు పెట్టేనే నీ సొమ్ము నేను అందజేస్తానయ్యా, నన్ను నమ్మయ్యా. సరే, అది కూడా చూద్దాంలే.